హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏటీఎం కార్డు వాడేవారందరికీ షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ రోజుల్లో ఏటీఎం వాడకం అనేది సర్వసాధారణమైంది. బ్యాంకులో ఉన్న అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా మనీ కోసం ఏటీఎం మిషన్ వద్దకు వెళ్ళడం కామన్ అయింది. అయితే ఇకపై పరిమితికి మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీల మోత మోగనుందట. ఇక క్యాష్ విత్డ్రాలపై కస్టమర్లు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజులు పెంచాలని కోరుతూ దేశంలోని ఏటీఎం ఆపరేటర్స్ ఆర్బీఐని కోరిందట. ఇక ప్రస్తుతం ఉన్న ఇంటర్చేంజ్ ఫీజులు పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్కు సంప్రదించినట్లు తెలుస్తుంది. ఒక బ్యాంకు ఏటీఎం కార్డును మరొక బ్యాంకు ఏటీఎంలో వినియోగించడాన్ని ఇంటర్చేంజ్ అంటారు. ప్రస్తుతం దీనికి ఛార్జ్ 21 రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని 23 రూపాయలు చేయాలంటూ ఏటీఎం నిర్వహణ సంస్థ కోరుతుంది. గతంలో 2 ఏళ్ల కిందట ఇంటర్చేంజ్ ఫీజు రేటును పెంచారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొంత ఛార్జీ పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ అభ్యర్థిస్తుంది. కాగా ఏటీఎం సెంటర్లలో డబ్బు రాకుండా అకౌంట్ బ్యాలెన్స్ కట్ అయితే దానికి కొన్ని ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి. ఏటీఎం మిషన్ స్ట్రక్ కావటం వల్ల లేదా ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో కస్టమర్లకు డబ్బులు అయితే అందవు. ఇలాంటి కేసుల్లో వెంటనే సమీపంలోనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి సమాచారం ఇవ్వాలి, లేదా బ్యాంకు కస్టమర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్ ఈ ఫిర్యాదు చేసిన 5 రోజుల లోపు బ్యాంకులు డబ్బు రిటర్న్ చేస్తుంది. అలా డబ్బు రిటర్న్ కాని సందర్భాల్లో రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం రోజుకు 100 రూపాయల చొప్పున కస్టమర్లకు బ్యాంకు జరిమానా చెల్లిస్తుంది.